హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలతాస్ డెలిషియస్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా ఈజీగా అయిపోయే సేమియా కేసరి ఎలా చేయాలో చూసేద్దాం. కళాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కాజుని తీసుకుని బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే కళాయిలోకి ఒక కప్పు సేమియాలు తీసుకుని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ మారింది కదా, ఇప్పుడు ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. అదే కళాయిలో ఒక 2 కప్స్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని బాగా మరగనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, వాటర్ బాగా మరిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఇలాచీని బాగా దంచుకుని వేసుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న సేమియాలు కూడా వేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. సేమియా బాగా ఉడికిన తర్వాత 2 కప్పులు షుగర్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చిటికెడు కుంకుమ పువ్వు, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఫైనల్గా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసిన తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, వేడివేడి సేమియా కేసరి రెడీ. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.